చంద్రం పడక గదిలోంచి వచ్చి క్రింద చాపై పడుకున్న సరితను చూచి ముఖం చిట్లించాడు. బయట ఎంతో హాయిగా ఉంది వాతావరణం. వసంత ఋతువు ఆగమనం తెలుపుతూ కోయిళ్ళు కూస్తున్నాయి. ఒక పక్క ఉక్క, మరో వంక శరీరానికి చెప్పలేని హాయి కలుగుతుంటే గదిలో అడుగుపెట్టాడు. సరు, ఏ అలక? జవాబుగా వెక్కిళ్ళు వినిపించే. అతను ఒక్క క్షణం ఆలోచించాడు. తనంటే నిజంగా సరితకు అభిమానం లేదా? ఏమో, తనిద్దరు బిడ్డల తండ్రి, కన్యగా ఆమె ఎన్ని కళ్ళు కన్నదో. అతని మనసంతా అదో మాదిరిగా మారిపోయింది. తన ఆవేదన అర్థం చేసుకున్న వారేరి. అనసూయతో తన వివాహం అయితే అయింది కానీ ఆమెతో తాను గడిపిన రోజులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వివాహం అయిన 3 సంవత్సరాలు 2 బిడ్డలు కలిగారు. అనసూయ అంతిమ శ్వాస పీల్చింది. గాఢంగా నిట్టూర్చాడు. సరు, ఏమైంది? మెల్లగా ఓదార్పుగా అడిగాడు సరితను. దగ్గరగా వెళ్ళి ఆమె ప్రక్కన కూర్చున్నాడు. ఏం లేదండి అన్నది కళ్ళు ఒత్తుకొని, కన్నీరు పెడుతూనే. ఏం లేదు అంటే నమ్ముతానని అన్నాడు. ఆమె ఏదో అనబోయి కిటికీ వైపు భయంగా చూసింది. 1 నిమిషం అర్థం కానట్టు చూసి లేచాడు. కిటికీ వైపోయాడు. కిటికీ దగ్గర నిలబడిన శాంతి కదిలినట్టు అయింది. ఎవరే ఉంటారు? అతనికి ఊహించడానికి కూడా అవకాశం దొరకలేదు. కిటికీ వేశాడు. ఏమండి, క్రిందే బాగుంది అన్నది దుప్పటి పరిచి 2 దిండ్లు వేసి. అతను వచ్చి ఆమె ప్రక్కన ఒరిగాడు. అతని చుట్టూ పడిన చేయి ఎర్రని మట్టి గాజులతో అందంగా కనిపించింది. బంగారు గాజులేవి అన్నాడు. నాకు బంగారం అంటే ఇష్టం లేదు. అయినా నా అలంకారాల గురించి మీకెందుకు? మీరు పైజమా వేసినా ప్యాంటు వేసినా అడిగానా అన్నది చిన్నగా నవ్వుతూ. పిట్ల కోతకొచ్చిందే కాబట్టి మీ ప్రక్కనుంది అన్నది. అతను ఆవేశంగా దగ్గరకు లాక్కున్నాడు. ఉదయం 4 గంటలకే లేచి వెళ్తున్న సరితను చూసి అతను చికాకు పడ్డాడు. ఈ ఇంట్లో తనకే స్థానం ఉందో సరితకు తెలియదు అనుకున్నాడు. అత్తతో చెప్పాలి. తను చెప్పడం ఏమిటి? అత్తకు చూచాక ఈ విషయం తెలిస్తే తనే మందలిస్తుంది అనుకున్నాడు. అతను లేచి వచ్చేసరికి సరిత గిన్నెలు తుడుస్తుంది. అప్పుడే లేచారా? నవ్వుతూ చేతులు కడుక్కుంది. ఇదిగో కాఫీ నాయనా. ఏమిటమ్మా సరిత, అన్ని పనుల కన్నా అల్లుడి పని ముఖ్యం అన్నానా? మందలించి తినే కాఫీ ఇచ్చింది లక్ష్మీ నరసమ్మ. సరిత తల వంచుకుంది. కాఫీ తాగుతూ కళ్ళు చికిలించాడు చంద్రం. సరిత గిన్నె సర్ది వంటకు ఉపక్రమించింది. వంట ఆవిడకి ఏమి రోగమో నీకెందుకమ్మా? సరిత వెళ్ళి అబ్బాయి పని చూడు అన్నది పెద్ద ఆవిడ. అలాగే, వంట మీరేం చేస్తారు అంటూ అక్కడే ఉండిపోయింది. చంద్రం గదిలోకి వచ్చి తన పనులు చేసుకుంటూ ఏ చిన్న శబ్దం అయినా సరిత అని చూస్తున్నాడు. ఒకసారి బయటికి తొంగి చూశాడు. సరిత పిల్లలకు స్నానాలు చేయిస్తుంది. సరిత నా బట్టలు అరిచాడు. పిచ్చి కాకపోతే పనిపిల్ల ఉందిగా అనుకున్నాడు. 5 నిమిషాల తర్వాత పమిడికి చేతులు తుడుచుకుంటూ వచ్చి బట్టలు తీసిపెట్టింది. మెడలో పసుపు తాడు, చెవులకు తప్ప, పుట్టింటి నుండి తెచ్చుకున్న రింగులు తప్ప ఏమీ లేవు. ఏమండి? అతని తలకు నూనె రాస్తూ పిలిచింది. చెప్పండి అన్నాడు ఇటు తిరిగి, ఆమె నడుం చుట్టూ చేతులు వేసి. సరిత అంటే అతనికి విపరీతమైన అభిమానము, ఆరాధన. ఈరోజు జీతాలు కదూ, నాకు తేలిగ్గా ఉండేవి 40-50 లోపల 2 నూలు చీరలు తెచ్చిపెట్టండి అన్నది. అదేమిటి, బీరువా నిండా ఉన్నాయిగా అన్నాడు. అవన్నీ కంచి, గద్వాల, బెర్లీ జెరిన్ చీరలు, ఖరీదైనవి, నాకు అంతగా నచ్చవండి అన్నది. అప్పుడు భార్యను పరీక్షగా చూశాడు. మామూలు నేతి చీర, అతి సాధారణమైనది కట్టుకుంది. తను లక్షాధికారి. అతను తల పంకించాడు. అవన్నీ అనసూయ చీరలంటే అభిమాన పడుతుందేమో, అంతా అయి ఉంటుంది. ఏం ఆడవారు అనుకున్నాడు. ఆ సాయంత్రం 3-4 చీరలు తీసుకువచ్చాడు. రాత్రి భోజనాలు వడ్డిస్తూ లక్ష్మీ నరసమ్మ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. 1000 రూపాయలకు పైన అతనికి వస్తాయి. కానీ అనసూయ ఆరోగ్య అతి సున్నితం అని గ్రహించడానికి అట్టే కాలం పట్టలేదు. బెంగళూరు హనీమూన్ వెళ్ళి గడిపిన వైవాహిక జీవితమే వేవిళ్ళు, బెడ్ రెస్ట్, పురుడు, బలహీనతలంటూ గడిచింది. మొదట కొడుకు పుట్టాడు. తాత పేరు కలిసి వచ్చేలా సత్యనారాయణ అని పేరు పెట్టారు. సతీష్ అని పిలుస్తారు. సతీష్కి 3వ నెల వచ్చాక అనసూయ కాస్త హుషారుగా తిరిగింది. 3 నెలల సుఖమే, హుష్కాకే అన్నట్టు ఆమె మళ్ళీ మామూలే. అసలు దాంపత్య జీవితం అంటే తెలియకపోతే వేరే విషయం. కానీ ఈ 3 నాళ్ల ముచ్చట ఏమిటో అర్థం కాలేదు. అప్పుడే చంద్రం స్నేహితుడు పెళ్లి చూపులకు లాక్కు వెళ్ళాడు. పెళ్లి కూతురు 2 కాఫీ బిస్కెట్లు ఇచ్చింది సరదాగా. అందంగా ఉన్న ఆ అమ్మాయి చంద్రం హృదయంలో చెరగని ముద్ర వేసింది. కొందరిని చూడగానే చూపులు హత్తుకుపోతాయి. కాసేపు మాట్లాడి అభిప్రాయం చెప్తామని వచ్చారు. ఆ అమ్మాయే సరి. స్నేహితుడికి పెళ్లి కూతురు నచ్చింది కానీ కట్నం నచ్చలేదు. నిట్టూర్చాడు చంద్రం. మళ్ళీ కొడుకే పుట్టాడు. అనసూయ పోయింది. పిల్లని చూసుకోవడం చాలా కష్టమైంది. పనివారిని పెట్టుకున్నారు. సంవత్సరం గడిచింది. ఒకరోజు లక్ష్మీ నరసమ్మ చంద్రశేఖరం దగ్గరికి వచ్చింది. చంద్రం, మనకు ప్రాప్తం లేదు కాబట్టి అను పోయింది. దాంతోపాటు పోతామా? నీ వయసు ఏమన్నా ముదిరిపోయిందా? నీ పిల్లల్ని చూసుకోవడానికైనా స్త్రీ కావాలనైనా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అన్నది.
అత్త ఆశ్చర్యంగా చూశాడు. అవును బాబు, ఈనాటి నుంచి నువ్వు కొడుకువు, కోడలు వస్తుందనుకుంటాను అన్నది ఆమె. చంద్రశేఖరం పెద్దన్న కూడా ఏదో పని మీద వచ్చి ఈ విషయం బలపరిచాడు. చంద్రం అడ్డు చెప్పడానికైనా అవకాశం రాలేదు. అనసూయతో తన సంబంధం ఎంతో అన్న వెంట పెళ్లి కూతురు చూశాడు. ఎవరో కాదు, సరిత. అతని హృదయం పురివిప్పిన నెమల్లా అయింది. వారం రోజుల్లో సరితకు చంద్రానికి వివాహం కుదిరిపోయింది. సూర్యుని లాలించినట్టు లక్ష్మీ నరసింహ లాలింపు చూసి ఆమెకు హృదయాన్ని నమస్కరించాడు. అనుకోకుండా ఈ ఉపద్రవం ఏమిటి? సరిత ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉందని తెలియదు. తన దగ్గర చనువు ప్రదర్శించదు. ఎలా ఆమె భయం పోగొట్టాలో తెలియదు. తనకు భార్యలతో సుఖపడే యోగం చంద్రకు లేదేమో. లక్ష్మీ నరసింహ పాలు తెచ్చి బల్ల మీద పెట్టింది. అతను చటుక్కొని లేచి కూర్చున్నాడు. మీరు తెచ్చారేమో, ఆ అమ్మాయికి చెప్పిన అర్థం కాదు. నీ జీవితం ఇలా నిరాతకం కావడానికి నాకు ఇష్టం లేదు బాబు. డబ్బుంటే బయట సుఖాలు తక్కువ అని వెళ్ళిపోయింది. చంద్ర ఉలిక్కిపడ్డాడు. అత్తయ్య నేనంటే ఎంత ప్రేమో అనుకున్నాడు. అతను అశాంతిగా అర్ధరాత్రి వరకు గడిపాడు. మెల్లగా తలుపు తీసుకుని వచ్చాడు. ఇద్దరు బిడ్డల మధ్య నేల మీద పడుకుంది. అటు సతీష్ మంచం, అనూప్ మంచం ఉంది. పుల్లలా కనిపించిన సరిత పొట్ట ఎత్తుగా ఉంది. అతనికి ఏదో వేసింది. సరు వెళ్ళి అరచేతిలో రాశాడు. ఉలిక్కి పడ్డాడు. తను ఎవరో తాకూడదని వ్యక్తి తాకినట్టు బిత్తరపై చూసింది. అతని కోపం వచ్చింది. రెక్కపట్టి గదిలోకి లాక్కు వచ్చాడు. లైట్ వెలుగులో ఆమె చూసి తెల్లబోయాడు. తైల సంస్కారం లేని జుట్టు, పీకుపోయిన దవడలు, చిరిగి మైపట్టిన బట్టలు. ఆమెను దగ్గరికి తీసుకోవాలంటే కూడా మనసు అంగీకరించలేదు. ఎంత విసురుగా లాక్కు వచ్చాడో అంత విసురుగా బయటికి లాగాడు. ఆమె అరచేయి ముళ్ళున్నట్లు గురుచుకుంది. అదే చేయి పట్టుకుని అగ్నిగుండం చుట్టూ తిరిగాడు. మృదువుగా మల్లెపూలా ఉండేది. ఏమండి అంటుండగానే హాల్లో లైట్ వెలిగింది. లక్ష్మీ నరసింహ నిలబడింది. సరిత తరుముతున్నట్టు పిల్లల గదిలోకి వెళ్ళింది. ఇది నాయన వరుస అన్నది జాలిగా బాధగా. అతను ఉక్రోషంగా తలుపు తీసుకుని బయటికి వెళ్ళాడు. ఎంత దూరం నడిచాడో అతనికే తెలియదు. పక్షుల కిలకిల రావాలు విని ఉలిక్కిపడి వెనతిరిగాడు. ఓ రిక్షా కనిపిస్తే ఎక్కి ఇంటికి వచ్చాడు. అత్తయ్య, అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తాను, వాళ్ళ నాన్నను పిలిచి పంపించేయి అన్నాడు ఇంటికి వస్తూనే. అత్త తలుపు తీయడం చూసి ఆ మాటలకు బాబు నీకు బయట సుఖాలు తక్కువ, సతీష్ అనూప్ల కొరకు ఆవిడ ఉండాలి అన్నది లక్ష్మీ నరసింహ. రోజు ఇంట్లో చూస్తూ ఎలా ఉండేది అత్తయ్య? ఓ పని మనిషి అనుకో నాయన, మనం పంపించినా పట్టిడన్నం పెడతాడనుకో నా తండ్రి అన్నది. చంద్రం మరింత ఉదాసీనంగా మారిపోయాడు. ఆ రోజు ఏజెంట్ గారింట్లో పార్టీ. రాత్రికి ఆలస్యంగా వస్తానని బయలుదేరాడు చంద్రం. వీధి చివరికి వెళ్ళగానే స్కూటర్ నెట్టుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న గరాజులో పెట్టాడు. చెమటతో బట్టలన్నీ తడిసిపోయి మెల్లగా ఇంటికి వచ్చాడు. వాకిట్లోకి వినిపించే లక్ష్మీ నరసింహ గర్జన, సరిత దీనమైన గొంతు వినిపించాయి. అక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు. మళ్ళీ అబ్బాయి ముందు వయ్యారాలు పోయావంటే ఇంజక్షన్ ఇప్పిస్తారు. మొన్న రాత్రి అతని గదిలో ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళలేదమ్మా, ఆయన చేపట్టి లాగే వరకు నాకు తెలియదు అన్నది దీనంగా. ఇన్ని రోజులు లేనిది నీపై కోరిక పుట్టుకు వచ్చిందంటావా? అతన్ని ఆకర్షించడానికి ఏదో వేషం వేశావు అవునా అంది కోపంగా. లేదమ్మా, నాకేం పాపం తెలియదు. ఆయన నేను పని చేస్తుండగా వచ్చినా నేను తలెత్తి చూడట్లేదు అన్నది వెక్కుతూ. చూస్తే అనుభవిస్తావు. ఆడ వరండాలో కూర్చుని అల్లుని చూడలే చరచర బయటికి వెళ్ళింది. చంద్రానికి కొంత అర్థమైనట్టు కానట్టు ఉంది. గదిలోకి వెళ్ళి ఆ చీకట్లో అలా మంచంపై వాలిపోయాడు. పార్టీ సంగతి మర్చిపోయాడు. తలపై 1000 సమ్మెట పోట్లు పడ్డట్టు అయింది. వరండా వెలుగులో అతని షర్ట్స్ హృదయానికి తాకుతున్న సరిత కనిపించింది. ఆమె మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయా కాదు బాబు, అమ్మను. చీపో, నువ్వు ఆయావే అన్నాడు సతీష్. పిన్ని అని బాబు అన్నది సతీష్. సరితను ఒక్కటి అంటించి పరిగెత్తాడు. ఆమె పిండి రుబ్బుతుండగా పాలవాడు వచ్చాడు. పాలు పోయించుకొని మీ అమ్మగారు లేరా అన్నారు. అమ్మగారు అన్న పదం ఒత్తి పలుకుతూ ఎదురింటికి వెళ్ళింది. నెమ్మదిగా అంది. చిచ్చి, ఇంత రాక్షసత్వం ఎక్కడా చూడలేదు. పని మనిషి మాన్పించింది, వంట మనిషిని మాన్పించింది. రేపటి నుంచి పాలకు మా ఇంటికి మిమ్మల్ని పంపుతుంది అన్నాడు కసిగా. నువ్వు వెళ్ళు తాత, అమ్మ వచ్చిందంటే గొడవ అన్నది భయంగా దిక్కులు చూస్తూ. మీకు నోరు లేదని గొడవ చేస్తుంది. అయినా ఆయనకి ఎంత బుద్ధి లేదు. కట్టుకున్న దాని బాగోగులు పట్టించుకోడు. ఏం మగడమ్మా ఆయన అనకు తాత, ఆయనకేం తెలియదు అంటుండగానే విధి తలుపు వేసిన శబ్దంతో పాటు పిడుగులాంటి ప్రశ్న వచ్చింది. పాలవాడితో సరసాలాడుతున్నావేంటే దిక్కుమాలిందానా? నిన్ను గెంటి వేయడానికి 1 నిమిషం పట్టదు. అసలు విడాకులు ఇస్తానంటే నేనే వద్దన్నాను అన్నది దర్పంగా. అమ్మ, మీకు ఇది న్యాయమా? నేనేమంటున్నాను అనవని ఏం నమ్మకం? మొన్న నా కన్ను కప్పి తలుపు తీయాలనుకోలేదు. ఆయన నా మీద కోపంతో బయటికి వెళ్ళారు. ఏమవుతోందనని భయంతో మేలుకున్నానే తప్ప ఆయన ఎదుటి పడాలని కాదు. పడితే మాత్రం తెలుసుగా, నాకు పిల్లలకు వడ్డించు. పొద్దుట సతీష్ కలిపి వదిలిన అన్నం ఉంది, అది తిను అన్నది. ఏమిటా జాకెట్ మడత పడింది? సబ్బు పెట్టా. లేదమ్మా, పొరపాటుగా చాకలి బట్టల్లో పడింది. జాకెట్లు చిరిగాయి, ఇదొక్కటే ఉంది అన్నది మెల్లగా. అయితే నావి పాత రవికలున్నాయి, తీసుకో. గుర్తుందా? అబ్బాయి రోజు ఆలస్యంగా వస్తాడు. తలుపు నేనే తీయాలి.
అమ్మా రోజు మీకు అనుమానం ఎందుకు? ఆయనతో చెప్పి ఆయన సంపాదించిన సగం రాయించుకొని మమ్మల్ని వదిలేయమ్మా అంతే సరితకు ఇవ్వమంది. తల కాస్త ముందుకు వంచాడు చంద్రం. చెంపలు పట్టుకుని కూర్చుంది సరిత. అపరకాళిగా నిలిచింది లక్ష్మీ నరసింహ. ఒక కొత్త రూపం చూశాడు. చంద్రానికే కాళ్ళలో వణుకు పుట్టింది. నువ్వు దిక్కు దివాణం లేని మనిషివి. నా మనుషులతో సగభాగం కావాలంటే మళ్ళీ అలాంటి మాట్లాడినా అంటే రేపు నీ శవం బజార్లో పడుతుంది. నా కూతురు అనుభవించలేని ఏది నువ్వు అనుభవించడానికి వీల్లేదు. నువ్వు పిల్లలకు నౌకరు గుర్తుందా? 1000 కళ్ళతో నేను చూస్తుంటానే. ఆమె గదిలోకి వెళ్ళింది. మై గాడ్, చంద్రం మతిపోయింది. ఎంత ప్రమాదం జరిగేది. తను బయటికి వెళ్తే ఇద్దరు బయటికి వెళ్ళడం దుర్భరం అవుతుందేమో అని అతని గది దాటి బయటికి పోవాలంటే భయంగా ఉంది. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. 5 గంటలకు సరిత లేచి వంటింట్లోకి వెళ్ళగానే పిల్లిలా బయటపడి ముందుకు వచ్చి బెల్లు కొట్టాడు. లక్ష్మీ నరసమ్మ తలుపు తీసింది. రాత్రంతా నీకోసమే చూశాను, కాసేపు ఉండు అమ్మా అంటే మొద్దు నిద్రపోయింది అన్నది. సారీ అత్తయ్య, అక్కడికి ఎవరో వచ్చారు. బొంబాయి నుంచి అందమైన అమ్మాయిని తెచ్చారు అని తీవ్రంగా ఆమె వంక చూశాడు. ఆమె కళ్ళు మెరిమెల్లాడడం గమనించాడు. అత్తయ్య ఆమెను తయారవమను, వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగుండలేదంట అన్నాడు. ఇప్పుడు ఆమెను పంపిస్తావా? కూతుర్నే తలుచుకుంటున్నట్ట. 4 రోజుల నుండి వస్తుంది అన్న నిర్లక్ష్యంగా. ఏదైనా ఆసుపత్రిలో చేర్పించరాదు నాయనా. ఈవిడ వెళ్ళి చేసేది ఏముంది అన్నది. అంతగా అయితే రేపే వస్తుందిలే అత్తయ్య. బ్యాంకులో అందరి ముందు అడిగింది ఆ తల్లి. మళ్ళీ వస్తుందేమో అని బాత్రూంలో దూరాడు. మళ్ళీ మెల్లగా తలుపు తీసుకుని వచ్చాడు. అబ్బాయి అనుమానిస్తాడని పంపుతున్నాను. నోరు ఇప్పావంటే భర్త నీకు దక్కడు, అర్థమైందా అన్నది హుంకరింపుగా. ఒట్టమ్మా, ఆయన అడిగినా ఏం చెప్పను. మీ వాళ్ళు ఏడ్చి చావటం దేనికి? 2 బంగారు గాజులు సూత్రతాడు వేసుకుని వెళ్ళు అంటుంది. అతను నవ్వుకొని వెనక్కి వచ్చేసాడు. అతను తయారై వచ్చేసరికి సరిత బ్యాగ్ పట్టుకొని తను ఆ మధ్య కొన్న వాయిల్ చీర కట్టుకొని తయారైంది. రిక్షా మాట్లాడుకొని వెళ్ళు. పని మనిషి వంట మనిషి లేరన్న సంగతి తెలుసుగా. రేపు ఉదయం వరకు వచ్చే అన్నది లక్ష్మీ నరసమ్మ. తలాడించి వెళ్ళిపోయింది సరిత. చంద్ర అత్తగారు వడ్డించిన భోజనం చేసి స్కూటర్ తీసుకువచ్చాడు. మెల్లగా అత్తగారింటి వైపు పోనిచ్చాడు. అతనికి తెలుసు వాళ్ళంతా ఆశ్చర్యపోతారని. అల్లుడు అలా ఎందుకు చేశాడు? మీ అమ్మ బ్యాంకుకు వెళ్ళి అల్లుడితో మాట్లాడుతుందా? అది సరిత తండ్రి గొంతు. ఏమైతేనే మిన్నాళ్ళకు వచ్చింది. వెళ్ళి కూరలు పట్టరండి, చిక్కిపోయింది నా తల్లి అంటుంది తల్లి. చంద్రాన్ని చూసి సరిత ఉలిక్కిపడింది. భయంతో బిగుసుకుపోయింది. క్షమించండి మావయ్య, మా అత్తయ్య నుండి తప్పించుకోవడానికి మీకు లేని రోగం అంటగట్టిన అన్నాడు కూర్చొని. అత్తగారు కంగారుగా భుజాల మీదుగా పౌట్ లాక్కుంది. కూర్చొని ఆయన ఇప్పుడే వస్తాను. సంచి పట్టుకొని ఆయన బయటకు వెళ్ళిపోయాడు. కాఫీ తెస్తాను. అత్తగారు లోపలికి వెళ్ళింది. సరువులేరా? సరితకు ఆ పిలుపు అమృత వర్షంలా ఉంది. స్వప్నలోకంలో నడిచి అతని దగ్గరకు వచ్చింది. ఆమెను అలా తన వడిలోకి లాక్కున్నాడు. సరువు, నన్ను హంతకుడిగా చూడాలనా? ఒక్క మాట నాతో అన్నావా? ఆశ్చర్యంగా భర్తను చూసింది. రాత్రి నేను చాలా త్వరగా వచ్చి గదిలో ఉన్నాను కాబట్టే వినగలిగాను అన్నాడు అంబాపట్ల ముద్దు పెట్టుకుంటూ. సరిత భర్త మెడకు చేతులు వేసి వెక్కి వెక్కి ఏడ్చింది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? తను అన్నదానికి వ్యతిరేకంగా జరిగితే మిమ్మల్ని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తానన్నది. భయంగా అర్థమైంది సరు అన్నాడు. తల్లి నవ్వుతాననుకున్న మరుక్షణం ఎంతో ఆనందంతో మీకు చెప్పాలనుకున్నాను, కానీ నేను తల్లిని కావడానికి వీల్లేదని ఏడ్చాను, బ్రతిమాలాను. అతని భుజంపై తలవాల్చింది. సరు, అత్తయ్యని నిందించను. ఆమె కూతురుకు దొరకని నీవు తన కళ్ళ ముందు అనుభవించడం సాధించలేకపోతుంది. నిన్ను తన్ని తగిలేస్తే పిల్లలను నమ్మకంగా చూసుకునేవారు కావాలి. నిన్ను వదులుకోలేకపోతుంది అన్నాడు ఆర్తిక. మొదట అంత కసి పెంచుకోలేదండి. నాకు చెప్పలేకపోయింది. నువ్వు గర్భవతి అని తెలిసాక మరీ విజృంభించింది. అవునా? అతని చుట్టూ చేతులు వేసి, నువ్వు చెడ్డదాన్ని, ఇంత సంతోష వార్త నాకు చెప్పవా అన్నాడు నిష్ఠూరంగా. మీ మొదటి భార్య గర్భవతి అయిపోయిందని మీకు తెలుసు. ఇంట్లో నుండే తరిమేస్తారని, అబార్షన్ కోసం ఇంజెక్షన్ ఇప్పిస్తారని బెదిరిస్తుంటే ఎలా చెప్పను? అది భారంగా. ఉన్నవి 2 గదులు వరండా. సరిత తల్లి అల్లుడికి కాఫీ తెచ్చి ఇచ్చి అల్లుడిని కూతున్న స్థితిలో చూసి వెనక్కి వెళ్ళిపోయింది. సరు, కాఫీ తీసుకెళ్ళమ్మా అన్నది. సరిత ఉలికిపడింది. భర్త వాళ్ళలో నుంచి లేచింది. కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను భోజనం కూడా చేశాను అత్తయ్య. పుణ్యమాని రాత్రి అన్నం పారేశావు. ఉదయం టీ నీళ్ళైనా ఇచ్చిందో లేదో అని కాఫీ ఆమెకే ఇచ్చాడు. కాఫీ త్రాగింది. మీ అత్తయ్యకు నేనంటే ఎందుకో ఆ కసి. నేను మాట్లాడితే కోపం, పడుకుంటే పరుపులు నీవా అంటుంది. కూర్చుంటే కుర్చీల్ని పుట్టింటి వారిచ్చారా అని అంటుంది. తలుచుకుంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఎలా అన్నది భయంగా. నాకు ట్రాన్స్ఫర్ వస్తే వద్దనుకున్నాను, అంగీకరిస్తాను అది. నిశ్చలంగా ఉండు అన్నాడు లేస్తూ. మీరు వెళ్ళగానే ఆమె వస్తుందేమోనండి, భయం వేస్తోంది. అతను చేపట్టుకొని, ఆ ఇంట్లో ఉండి భయపడితే అర్థం ఉంది. మనం బయటికి వచ్చేసాం. మనిషికి ప్రథమ శత్రు ఎవరో తెలుసా? పిరికితనం. ఆ భాగ్యురాలైన ఓ తల్లి. నేను సాయంత్రం వచ్చి ఎప్పుడు వెళ్ళేది చెప్తాను. ఆమె అంతర్యం తెలిసినట్టు నడిస్తే ఆమెకు బాధ కలుగుతుంది అన్నాడు ధైర్యం చెప్తూ. ఆమె తలాడించింది. ఆమెకెంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంది. భర్త స్కూటర్ కనిపించినంత మేరకు చెయ్యి ఊపింది.
ఓ తల్లి కథ. ఇది రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు. కథ నచ్చిందా అండి? ఎంత తన చనిపోయిన కూతురు గురించి ఆలోచించుకుంటూ ఇంకా ఎవరికి ఆ సంతోషం దొరకకూడదని ఆమె ప్రవర్తించిన తీరు ఒక తల్లిగా తప్పనే చెప్పాలి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.